ఆ స్కీమ్ మనం తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ప్రవేశపెట్టినప్పుడు ఒక క్యాప్టివ్ పవర్ స్టేషన్ ద్వారా మనం ప్రవేశపెట్టినాం. క్యాప్టివ్ పవర్ స్టేషన్ దానికి ఉండాలి. 3300 మెగావాట్ల కరెంటు దానికి కావాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కరెంటు ఉత్పత్తి చేయడానికి ఆ కరెంటుని ఉత్పత్తి చేసే సంస్థ ఆ ప్రాజెక్ట్ స్కీమ్లో అంతర్భాగంగా ఉండాలని చెప్పి దాన్ని కూడా ఇంక్లూడ్ చేసి ప్రాజెక్ట్ని సమర్పిస్తే దాన్ని తీసేసి కేవలం ఒక ప్రాజెక్ట్ మాత్రమే ఇవాళ ప్రభుత్వం స్కీమ్ని తీసుకొని ఇంప్లిమెంట్ చేస్తున్నది. అయితే బ్యారేజీ లేకుండా కాలువల తవ్వకాలు ప్యాకేజీలు అనేక చోట్లలో మొదలవుతున్నాయి. ఆ నిధులు ఎక్కడికి పోతున్నాయో, నిధుల అలొకేషన్స్ ఎంత అవుతున్నాయో ఇవాళ మనం చూస్తే 38,000 కోట్ల రూపాయల స్కీమ్కి ప్రతి సంవత్సరం 1200-1300 కంటే మించి బడ్జెట్ అలొకేషన్స్ ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇట్లా ఈ బడ్జెట్ అలొకేషన్ తోటి ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము. పూర్తయినా కూడా 3300 మెగావాట్ల కరెంటుని అది ఇవ్వగలిగే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా అనేది ప్రశ్నార్థకమే. ఇట్లా ఒక క్యాప్టివ్ పవర్ స్టేషన్ లేకుండా ఇటువంటి జైజాటిక్ లిఫ్టికేషన్ స్కీమ్స్ ఈ రాష్ట్రంలో లేదా తెలంగాణలో పనిచేసే అవకాశం ఉన్నదా అనేది తెలంగాణ ఇంజనీర్స్ చాలా సీరియస్గా మాట్లాడుతున్నారు. అట్లనే దేవాదలో కూడా ఒక 1800 మెగావాట్ల మనకు కరెంట్ అవసరమవుతుంది. అట్లనే మనం కట్టబోతున్న కంతన్పల్లి లిఫ్టికేషన్ స్కీమ్ కూడా ఒక 900 మెగావాట్ల కరెంట్ అవసరమవుతున్నది. ఇవన్నీ కూడా క్యాప్టివ్ పవర్ స్టేషన్స్ లేకుండా లిఫ్టికేషన్ స్కీమ్స్ ముందు పనిచేసే అవకాశం లేదని చెప్పి తెలంగాణ ఇంజనీర్స్ ఇప్పటికీ ప్రభుత్వంతో కొట్లాడుతున్నా కూడా ఇవాళ ప్రభుత్వం దానికి స్పందించడం లేదు. కానీ ప్రభుత్వం దగ్గర పవర్ పరిస్థితి చూస్తే, కరెంటు పరిస్థితి చూస్తే నిజానికి 14,000 మెగావాట్ల ఉత్పత్తి మాత్రమే జరుగుతున్నది. కానీ మనకు అవసరాలు మాత్రం 3,000 మెగావాట్లకు దాకా ఉన్నది. ఈ షార్టేజ్ ఈ పరిస్థితులు ఉన్నప్పటికీ ఇవాళ క్యాప్టివ్ పవర్ స్టేషన్స్ గురించి ప్రభుత్వం ఆలోచించడం లేదు. మొత్తంగా రాష్ట్రంలో ఉండే, తెలంగాణలో ఉండే అన్ని లిఫ్టికేషన్ స్కీమ్స్, అటు కృష్ణా బేసిన్లో ఇటు గోదావరి బేసిన్లో అన్ని లిఫ్టికేషన్ స్కీమ్స్ కనుక పూర్తయి 2014-15 కల్లా పూర్తయి రెడీగా ఉంటే వాటికి 8,500 మెగావాట్ల పవర్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే వ్యవసాయానికి అందించలేని పరిస్థితుల్లో ఈ 8,500 పవర్ని ఎట్లా ఈ ప్రభుత్వం భరిస్తుంది? పవర్ లేకుండా ఈ లిఫ్టికేషన్ స్కీమ్స్ పనిచేస్తాయా లేదా వైట్ ఎలిఫెంట్గా మిగిలిపోతాయా అనేది వాళ్ళ ప్రశ్నార్థకం. ఈ ముచ్చటని తెలంగాణ ఇంజనీర్లు పదే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ఈ క్యాప్టివ్ పవర్ స్టేషన్స్ యొక్క నిర్మాణానికి సంబంధించిన విషయం మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచించడం లేదు. ఇది లిఫ్టికేషన్ స్కీమ్స్ యొక్క పరిస్థితి. తర్వాత ఎల్లంపల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఎల్లంపల్లి చాలా ఒక మరో సింగూరుగా మారే ఒక ప్రమాదం ఇవాళ కనబడుతున్నది. సింగూరు ప్రాజెక్టు గురించి మీకు తెలిసే, అది మెదక్ జిల్లాలో మంజీరా నది మీద కట్టిండ్రు. అది మెదక్ జిల్లాలో ఉండే ఆయకట్టుకు, నిజాం సాగర్ ఆయకట్టుకు రెగ్యులేటెడ్ ఫ్లోస్ని ఇవ్వడానికి అది అక్కడ కట్టిండ్రు. అక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి కేవలం 4 TMC నీళ్లు మాత్రమే గోదావరి ట్రిబ్యునల్ అలొకేట్ చేసి ఉన్నది. ఇవాళ పరిస్థితి ఏంటంటే హైదరాబాద్ నగరం కృష్ణా బేసిన్లో ఉన్నది. కృష్ణా నీళ్లకు మాత్రమే, కృష్ణా నుంచి మాత్రమే నీళ్లు పొందాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ ఇవాళ కృష్ణా నీళ్ళని వదిలిపెట్టేసి రాజశేఖర రెడ్డి ఏం చేసిందంటే కృష్ణా ఫేజ్ 3ని పక్కన పెట్టేసి, కృష్ణా ఫేజ్ 3 అమలై ఉండవలసిన ఫేజ్ 3 దానికి అన్ని అనుమతులు ఉన్నాయి, ప్లానింగ్ కమిషన్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అనుమతులు ఉన్నాయి, దాన్ని పక్కన పెట్టేసి ఆయన ఎల్లంపల్లి నుంచి గోదావరి వాటర్ సప్లై స్కీమ్ ఒకటి ప్రవేశపెట్టిండు. ఖర్చు ఎక్కువ, లిఫ్ట్ ఎక్కువ, దూరం ఎక్కువ, అన్ని రకాలుగా అది భారమే. కానీ కృష్ణా నీళ్ళని పక్కన పెట్టి, కృష్ణా ఫేజ్ 3ని పక్కన పెట్టి గోదావరి నుంచి నీళ్ళు తీసుకోవడానికి ఆయన ఒక స్కీమ్ తయారు చేసిండు. అది ఎల్లంపల్లి నుంచి. ఎల్లంపల్లి 1-2 సంవత్సరాల్లో రిజర్వాయర్ కంప్లీట్గా పూర్తయ్యే అవకాశం ఉంది కనుక అక్కడి నుంచి మొదటి దశలో 10 TMCలు, ఆ తర్వాత 20 TMCలు ప్రణేత చెవెళ్ళ నుంచి వచ్చిన నీళ్లు, అది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పనికొస్తుంది కాబట్టి ప్రణేత చెవెళ్ళ స్కీమ్కి అక్కడి నుంచి వచ్చే 20 TMCలు, మొత్తం 30 TMCల నీటిని హైదరాబాద్ తరలించడానికి ఇవాళ ఎల్లంపల్లి ఒక వేదిక కానున్నది. ఈ పరిస్థితులలో మనం అంటున్నాం, నీకు హైదరాబాద్ నగరం కృష్ణా బేసిన్ ఉంది కాబట్టి కృష్ణా నీళ్లు నువ్వు తీసుకో, ఆ తర్వాతనే మరీ తక్కువ పడితే గోదావరి నుంచి నీళ్ళు తీసుకోవచ్చు అని ఎంత చెప్పినా కూడా జనార్దన్ రెడ్డి లాంటి హైదరాబాద్లో ఉండే నాయకత్వం పెద్ద ఎత్తున పోరాటం చేసి ఫేజ్ 3 అమలు చేయాలని చెప్పి పోరాటం చేస్తే ఆయన బతుకున్నంత కాలం ఈ స్కీమ్ గురించి మాట్లాడకుండా ఫేజ్ 3 తీసుకొస్తాం అని చెప్పి అన్నవాడు.
జనార్దన్ రెడ్డి ఎప్పుడైతే చనిపోయిండో ఆ స్కీమ్ని తుంగలో తొక్కి ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు నీళ్లు తీసుకొచ్చే ఒక స్కీమ్ని ఆల్రెడీ పైప్ లైన్ మీరు హైదరాబాద్ నుంచి రామగుండం పోతుంటే చాలా చోట్ల మనకు పైప్ డంపులు కనిపిస్తాయి. ఆ పైప్ డంపులన్నీ కూడా ఈ స్కీమ్ కోసం ఉద్దేశించలేదు. ఒక్కసారి ఎల్లంపల్లి నుంచి నీటి వినియోగం హైదరాబాద్ నగరానికి మొదలైందంటే అది కంప్లీట్గా హైదరాబాద్కు నగరానికి మంచినీటి సరఫరా చేసే ప్రాజెక్ట్గా మిగిలిపోక తప్పదు. సింగూరుగా గది పట్టింది కావాలి. ఇవాళ ఎల్లంపల్లికి కూడా అదే గది పట్టబోతున్నది. 4 లక్షల ఎకరాలకి సాగునీరు అందించే ఈ ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇంకా అనేక ఆదిలాబాద్ జిల్లాలో అటువైపు, తర్వాత రామగుండం లాంటి పట్టణాలకి, మంచిర్యాల పట్టణాలకి తాగునీరు అందించే ఈ స్కీము తర్వాత కాలంలో భవిష్యత్తులో అది ప్రభుత్వ విధానాల కారణంగా అది హైదరాబాద్ నగరానికి మంచినీరు అందించే ఒక నీటి పథకంగా మారిపోయే ప్రమాదం కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇట్లా మనం గోదావరి సంబంధించి ఇంకో దుర్మార్గమైన స్కీమ్ గురించి మనం ఆలోచించినప్పుడు దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ పాండ్ ప్రాజెక్ట్ పథకం అని రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టింది. చాలా దుర్మార్గమైన పథకం ఇది. ఎంతటి దోపిడీ పథకం అంటే ఇది ఎందుకు తీసుకొచ్చిండు? 160 టీఎంసీల నీళ్ళని దుమ్ముగూడెం దగ్గర నుంచి లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ టేల్ పాండ్లో డ్రాప్ చేసి అక్కడి నుంచి రివర్సిబుల్ టర్బైన్ల ద్వారా నాగార్జున సాగర్ రిజర్వాయర్కి తరలించి అక్కడి నుంచి కుడి కాలువ ద్వారా ఆంధ్రాకు నీళ్ళు తీసుకోవడానికి ఈ స్కీమ్ ఉద్దేశించింది. అకస్మాత్తుగా ఈ స్కీమ్ ఎందుకు రంగంలోకి వచ్చింది, జలయజ్ఞంలోకి ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించినప్పుడు రాజశేఖర రెడ్డి యొక్క ప్రధానమైన లక్ష్యాలు ఒకటేంటంటే శ్రీశైలం రిజర్వాయర్ నుంచి కృష్ణా నీళ్ళను మొత్తంగా రాయలసీమకు తరలించకపోవడం. ఆ తరలించకపోయే క్రమంలో పోతిరెడ్డిపాడు యొక్క తూము వెడల్పుని 11,000 క్యూసెక్కుల తూము వెడల్పు మొదలు ఉండేది. ఎన్టీఆర్ తెలుగు ప్రాజెక్ట్ ప్రవేశపెట్టినప్పుడు 11,000 క్యూసెక్లు తీసుకుపోవడానికి మాత్రమే ఆ తూము సరిపోతుంది. దాని కెపాసిటీ అది. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఈ 11,000తో పాటు మరో 40,000 క్యూసెక్లు తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు యొక్క తూము వెడల్పుని పెంచిండు. కొత్త రెగ్యులేటర్స్ అక్కడ కట్టిండు. మొత్తంగా 55,000 క్యూసెక్లు తీసుకుపోవడానికి వీలుగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ తయారైంది. దాని వెనుక పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా పోయే నీళ్ళని రకరకాల రిజర్వాయర్స్లో నింపి 200 టీఎంసీలు నింపడానికి వీలుగా ఆల్రెడీ వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. రిజర్వాయర్లను తయారు చేసి పెట్టుకున్నారు రాయలసీమలో. అయితే రాజశేఖర యొక్క పథకం ఏంటంటే ఈ కృష్ణా నీళ్ళన్నీ కూడా రాయలసీమకు తరలించుకుపోవాలి. ఆ తరలించుకుపోయిన తర్వాత ఇటు నాగార్జున సాగర్ ఆయకట్టుకు లేదా కృష్ణా డెల్టాకి ఏర్పడే కొరతను ఎట్లా తీర్చాలి అనేది అతని ఆలోచన. ఆ కొరతను లేకపోతే వాళ్ళు లొల్లి పెడతారు. తెలంగాణ వాళ్ళని ఎంత లొల్లి పెట్టినా అణిచివేసే ఉద్దేశం ఉన్నాడు కాబట్టి ఆంధ్రలో లొల్లి పెడితే ఎట్లా అనే ఆలోచనతోటి ఆయన 2 పథకాలు ప్రవేశపెట్టిండు. ఒకటి పోలవరం ప్రాజెక్ట్, 2 ఈ దుమ్ముగూడెం నాగార్జున సాగర్ టేల్ పాండ్ లిఫ్టిగేషన్ స్కీమ్. ఈ 2 స్కీమ్ల యొక్క లక్ష్యం ఏంటంటే శ్రీశైలం నుంచి దొప్పుకుపోయిన నీళ్ళని, శ్రీశైలం నుంచి తరలించకపోయిన 200 టీఎంసీల నీళ్ళ కొరతని తీర్చడానికి ఈ పథకాలు ఉద్దేశించింది. ఒకటేమో పోలవరం అని చెప్పినాను కదా. పోలవరంలో ఒప్పందం ఏంటంటే అక్కడి నుంచి 80 టీఎంసీలు కృష్ణా నదికి, కృష్ణా బ్యారేజీకి తరలించడానికి ఒప్పందంలో ఒక అంశం ఉన్నది. ప్రత్యేకమైన కాలువ ద్వారా ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి కాలువ తవ్వి అది తీసుకుపోయి కృష్ణా బ్యారేజ్లో పడేయడం. 80 టీఎంసీలు అక్కడి నుంచి తరలించడానికి అవకాశం మనకు గోదావరి ట్రిబ్యునల్లో ఉన్నది. ఆ పోలవరం వస్తే 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకి పోతాయి. మరి ఇంకా నీళ్ళు తక్కువ పడుతున్నాయి కదా, ఏం చేద్దామని ఆలోచించి తలబద్దలు కొట్టుకుని ఇంజనీర్లు అందరినీ కూర్చోబెట్టి ఈ దుమ్ముగూడెం టేల్ పాండ్, నాగార్జున సాగర్ టేల్ పాండ్ లిఫ్టిగేషన్ స్కీమ్ ప్రవేశపెట్టిండు. 160 టీఎంసీల గోదావరి నీటిని దుమ్ముగూడెం దగ్గర నుంచి తీసుకొచ్చి టేల్ పాండ్లో పడేసి, టేల్ పాండ్ నుంచి అక్కడ రివర్సిబుల్ టర్బైన్స్ ఉన్నాయి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్లో. అంటే సీదా తిరుగుతానేమో కరెంట్ ఉత్పత్తి, ఉల్టా తిరిగితే అవి మళ్ళీ నీళ్ళని లిఫ్ట్ చేస్తాయి అన్నమాట. అటువంటి వ్యవస్థ అక్కడ ఉన్నది. టేల్ పాండ్ చాలా కాలం నుంచి మనం అడుగుతున్నాం. టేల్ పాండ్ నిజానికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తోటే శాంక్షన్ అయింది. కానీ మొన్నటిదాకా టేల్ పాండ్ కట్టండి అని మనం అడిగితే దాన్ని పట్టించుకొని రాజశేఖర రెడ్డి ఒక్కసారి టేల్ పాండ్ డ్యామ్ మీద అతనికి ప్రేమ పుట్టింది. ఎందుకు ప్రేమ పుట్టిందంటే అక్కడి నుంచి తీసుకొచ్చి నీళ్లు టేల్ పాండ్లో పడేసి టేల్ పాండ్ నుంచి మళ్ళీ రివర్సిబుల్ టర్బైన్ ద్వారా సాగర్కి, డ్యామ్కి, రిజర్వాయర్లకు పంప్ చేసి అక్కడి నుంచి కుడికాల ద్వారా నాగార్జున సాగర్ ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడం. ఇందుకోసం అతను టేల్ పాండ్ మీద ప్రేమ పుట్టి టేల్ పాండ్కి శాంక్షన్ ఇచ్చాడన్నమాట.
ఈ రకంగా 160 టీఎంసీలు గోదావరి నీటిని దుమ్ముగూడెం నుంచి తీసుకురావడం, 80 టీఎంసీలు పోలవరం ద్వారా తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి లేదా నాగార్జున రాగడ్డికి ఏర్పడే కొరతని తీర్చడానికి 2 ప్రాజెక్టులను జలయజ్ఞంలో తీసుకొచ్చిండు. పోలవరం మీద ఎంత వ్యతిరేకత ఉందో మీకు తెలుసు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది, ఒరిస్సా ప్రభుత్వం వ్యతిరేకిస్తున్నది. మన తెలంగాణలో ముంపుకు గురయ్యే లక్షలాది మంది ప్రజలు, దాదాపు 3 లక్షల మంది ప్రజలు అక్కడి నుంచి నిర్వాసితం కావాల్సిన ఒక వాతావరణం ఉన్నది. 300 గ్రామాలు అక్కడి నుంచి మనం లేపేయాల్సిన మునిగిపోయే పరిస్థితి ఉన్నది. అట్లనే చాలా జీవవైవిధ్యం కలిగిన పాపికొండల లాంటి అడవి ప్రాంతం ముంపుకు గురవుతున్నది. అందరూ వ్యతిరేకిస్తున్నారు, దాన్ని ప్రత్యామ్నాయాలు వెతకమంటున్నారు. ఇంత పెద్ద ముంపుకు గురి చేసే ప్రాజెక్ట్ వద్దు, చిన్న చిన్న డ్యాములు కట్టుకుందాం, సిరీస్ ఆఫ్ డ్యాములు కట్టుకుందాం, లేదా మరో ప్రత్యామ్నాయాన్ని వెతుకుదాం. ముంపుకు వీలు కానీ నిర్వాసితులు కాకుండా ఉండేలాగా మనం ప్రత్యామ్నాయాలు వెతుకుదామంటే లేదు, ఇదే డ్యామ్ కడతామని చెప్పి ఇదే స్కీమ్ ముందు తీసుకోవడం చెప్పి ప్రభుత్వం మొండికేస్తున్నారు తప్ప దాని నుంచి వెనక వస్తలేదు. ఇంత వ్యతిరేకత ఉన్నా కూడా పోలవరం కట్టి పోలవరం నుంచి అటు కోస్టల్ కారిడార్కి పెద్ద ఎత్తున నీరు తరలించడం, అట్లనే కృష్ణా బ్యారేజ్కి 80 టీఎంసీల నీరు తరలించడం. అదే సమయంలో మనం వద్దంటున్నాం నాగార్జునసాగర్ టేల్ ప్లాంట్ పథకం, దోపిడీ పథకం. దీన్ని వ్యతిరేకిస్తూ ఖమ్మం జిల్లాలో అనేక పోరాటాలు జరుగుతున్న తెలంగాణ ఇంజనీర్లు, తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్న దాన్ని కూడా ఇవాళ ప్రభుత్వం టేకప్ చేసి వేల కోట్ల రూపాయలు దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఒక్క ఎకరం ఆ ప్రాజెక్ట్ వల్ల ఒక్క ఎకరం కూడా సాగులోకి వచ్చే పరిస్థితి లేదు. నాగార్జునసాగర్ దుమ్ముగూడెం టేల్ ప్లాంట్ పథకం వల్ల ఒక్క ఎకరం కొత్తది సాగులోకి వచ్చే అవకాశం లేదు. కేవలం శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తరలించకపోయే నీటిని కొరతను తీర్చడానికి మాత్రమే ఈ 2 పథకాలు ముందుకొచ్చాయని చెప్పి తెలంగాణ ఇంజనీర్లు అందరం భావిస్తున్నాం. ఇట్లా జలయజ్ఞం అనేది 2 లక్ష్యాలతోటి ముందుకు సాగుతున్నది. మనకు 86 ప్రాజెక్టులు కనబడుతున్నప్పటికీ జలయజ్ఞం యొక్క సారాంశాన్ని మాత్రం మనం తీసుకున్నప్పుడు, సారాంశం చూసినప్పుడు 2 లక్ష్యాలు కృష్ణా నీళ్ళని రాయలసీమకు తరలించడం, గోదావరి నీళ్ళని కోస్తాంధ్రకు తరలించడం అనే ఒక పెద్ద లక్ష్యం యొక్క చట్రంలో ఈ చిన్న చిన్న ప్రాజెక్టులన్నీ తెలంగాణలో టేకప్ చేయడము, అవి మనం మభ్యపుచ్చడానికి ముందుకు తీసుకొచ్చిన ప్రాజెక్టులే తప్ప ఇవి పూర్తయి ఎప్పుడు వాటి ఫలితాలు మనకు దక్కుతాయో ఇవాళ తెలియని పరిస్థితి. కానీ వేల కోట్ల రూపాయలు ఆ కారణంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేర్ల మీద, రకరకాల పేర్ల మీద అవి అన్యాక్రాంతం అయిపోయి కాంట్రాక్టర్ల జేబులు నింపి ఆ కాంట్రాక్టర్లు ఆ డబ్బుల్ని ఇతర రంగాలకు పెట్టుబడులుగా మార్చుకొని కోట్లకు పడగలెత్తిన వాతావరణం ఇవాళ తెలంగాణలో కనబడుతున్నది. ఈ తెలంగాణ జలవనరులే కాదు, అన్ని రకాల వనరులు ఇవాళ దోపిడీకి గురైపోయి ఒక దుర్భరమైన పరిస్థితి కనబడుతున్నది. రేపు తెలంగాణ వచ్చిన వడ్డిపోయిన తెలంగాణ మనకు మిగులుతుంది మన యొక్క ఆందోళనను ఇవాళ మనకు కలిగే వాతావరణం ఉన్నది.